హాయ్ అండి అందరికీ. దిస్ ఈజ్ జోషి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు మనం శారీస్కి పెట్టుకుంటాం కదా సేఫ్టీ పిన్స్, వాటిని థ్రెడ్తో ఎలా డిజైన్ చేశాను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందైతే నేను ఆరెంజ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇది మొబైల్ అండి, ఓల్డ్ మొబైల్. సో దాంతో అయితే ఈజీగా ఉంటుందని నాకు దానికైతే చుట్టేసుకుంటున్నాను. ఇలా సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. తీసుకుని మనకి సేఫ్టీ పిన్ ఏ సైజులో ఉందో చూసుకుని ముందే మనం ఇలా సేఫ్టీ పిన్కి కావాల్సినంత థ్రెడ్ని అయితే ఇలా తీసుకున్నాను. సో చాలా ఒత్తుగా అయితే నేను రౌండ్ చుట్టేసాను. దీన్ని 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేశాను. డివైడ్ చేసిన తర్వాత మనం లాస్ట్లో ఈ గమ్ అనేది తీసుకోవాలి. గమ్ అంటించేస్తే మనకి ఆ థ్రెడ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. సో ముందు మనం మొత్తం ఒకే లైన్లో ఉన్నాయా లేవా అంటే చిన్న చిన్న పోగులుగా కూడా కట్ అవ్వకుండా సో మొత్తం సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి సిల్క్ థ్రెడ్ అనేది. ఇలా చూసుకున్న తర్వాత మనం ఫెవిక్విక్ కానీ ఏదైనా గమ్ అంటించుకుని ఇలా సేఫ్టీ పిన్కి రౌండ్గా అయితే చుట్టుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు కూడా ఇలా సేఫ్టీ పిన్కి సిల్క్ థ్రెడ్ అనేది ఇలా గమ్ పెట్టి అటాచ్ చేసేసుకోవాలి. అండ్ ఇందాక 2 పార్ట్స్ చేశాను కదా, ఇప్పుడైతే 1 పార్ట్ అయితే నేను ఈ సేఫ్టీ పిన్కి అయితే అటాచ్ చేశాను. మళ్ళీ ఇంకొక పార్ట్ తీసుకున్నాను. సో ఇలా చూసుకుని మనకి సేఫ్టీ పిన్కి సో స్మూత్గా ఎక్కడా కూడా పోగులుగా లేకుండా మొత్తం లైన్గా అయితే మనం ఈ సిల్క్ థ్రెడ్ అనేది గమ్ పెట్టి స్టిక్ చేసుకోవాలి. నేనైతే చాలా జాగ్రత్తగా చేస్తున్నాను, నాకైతే కొంచెం అలవాటు ఉంది. సో ఇలా మనం ఎక్కడన్నా మనకి ఒక థ్రెడ్ పోగు అనేది వచ్చేసినట్లు అనిపిస్తే కొంచెం గమ్ తీసుకుని అంటించుకోవచ్చు. సో చాలా ఈజీ అండి ఇది ఇలా చేయడం. మనం ఒక్కసారి కనుక ట్రై చేస్తే తర్వాత మన జ్యువెలరీ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే సో థ్రెడ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం దీనికి స్టోన్ కుందన్స్ అయితే అటాచ్ చేసుకుందాం. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి స్టోన్ కుందన్స్, అవి కూడా చూపించేస్తాను. ఇవి వచ్చేసి అయితే మిర్రర్, నేను ఇలా చిన్న చిన్న బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి కుందన్స్. సో 2 బాక్సెస్లో సపరేట్గా డివైడ్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ మిర్రర్స్ కుందన్స్ 2 మిక్స్ చేసి అటాచ్ చేద్దాం. సో ఫైనల్ లుక్ ఎలా వస్తుందో ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇవి కుందన్స్. ఈ కుందన్స్ అయితే నేను గమ్ పెట్టి స్టిక్ చేసేస్తాను. ముందుగా అయితే మనం ఈ ఫెవికాల్ని తీసుకుని లైట్గా అయితే మనం ఈ సేఫ్టీ పిన్ థ్రెడ్ ఉంది కదా సిల్క్ థ్రెడ్, సో ఈ సిల్క్ థ్రెడ్ మీద అయితే మనం స్టిక్ చేసుకోవాలి. సో స్టిక్ పెన్ను కూడా ఉంటుంది. సో నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేదు. సో నేను నార్మల్ పెన్ యూస్ చేసి లేదంటే మీకు కుదిరితే హ్యాండ్తో అయినా చేసుకోవచ్చు. చిన్న చిన్న స్టోన్స్ అనేవి ఏంటంటే మనకి హ్యాండ్తో తొందరగా స్టిక్ అవ్వవు. సో నేనైతే హ్యాండ్తోనే స్టిక్ చేసేసాను. ఈ విధంగా అయితే మిర్రర్స్ అనేవి కదా వీడియోలో చేసాను. ఇప్పుడైతే మనం మీకు ఎలా అయితే మనం అటాచ్ కావాలంటే అలా కూడా మీరు డిజైన్గా స్టిక్ అనేది చేసుకోవచ్చు. ఇవే కాదు వేరే స్టోన్స్ కూడా షాప్స్లో అలాగే బయట ఫ్యాన్సీ షాప్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి ఈ స్టోన్స్ అనేవి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను లింక్ కూడా పెడతాను. సో సేఫ్టీ పిన్కి అయితే ఈ విధంగా స్టోన్స్ అనేవి స్టిక్ చేసేసుకున్నాను మొత్తం.
ఫైనల్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది సేఫ్టీ పిన్ అనేది. ఇది మన శారీకి తగ్గట్టు, డిజైన్కి తగ్గట్టు కూడా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సేఫ్టీ పిన్ అనేది. ఇదే కాదు, సో నేను ఇక్కడ నా హెయిర్కి అయితే పెట్టి చూస్తున్నాను ఎలా ఉందా ఏంటా అని. సో హెయిర్కి కూడా పర్లేదు, క్లిప్ లాగా బాగానే ఉంది. వీడియోలో అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు. సో దగ్గరగా చూస్తే చాలా బాగుందండి. హెయిర్ పిన్కి కూడా బాగా యూజ్ అయింది. అంతేకాదు మన చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా మెన్స్కి కోట్స్కి పాకెట్లో ఇలా క్లిప్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదే కాదు, ఈ వీడియోలో ఇంకొక టిక్ టాక్ ఉంటుంది కదా, దాన్ని కూడా నేను ఇలా డిజైన్ చేశాను. ఈ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉంది, సబ్స్క్రైబ్ చేసి ఒకసారి నా ఛానల్ని చెక్ చేసుకోండి.